అంటే ఉమ్, మిగిలిన భాషల్లో ఉన్నంత నాణ్యత ఉమ్, మన తెలుగు భాష గాయకుల గొంతుల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. ఉమ్, కారణం మన పేరెంటింగ్ విధానం. ఎవరు చిన్నప్పటి నుంచి ఇడు గాయకుడు అవ్వాలని చెప్పి తన పిల్లల్ని పెంచట్లేదు. ఇది సెకండరీగా ఉంచు, ముందు ఐఐటి కొట్టు లేకపోతే మెడిసిన్ కొట్టు, ఆ, అన్నీ కొట్టుకుని పుస్తకాలు వేసుకుని నెత్తినేసి కొట్టుకో, ఇవన్నీ చెప్పిన తర్వాత వాడి సహజ సిద్ధంగా ఉన్న ఆశయానికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇమ్మని, ఈ సమాజం మెచ్చే ఆశయం వైపు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి కృత్రిమంగా ఆశయాన్ని జొప్పించి దాని తపస్సు దాని వైపు చేయించి ఒక 18 సంవత్సరాలు 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళ సమాజానికి అనుకున్నది, తల్లిదండ్రులు అనుకున్నది ఆడు సాధించిన తర్వాత ఆయన్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్నో లేకపోతే డాక్టర్నో ఒక కార్పొరేట్గా ఆయన చేసిన తర్వాత ఇప్పుడు కావాలంటే నువ్వు ఏదైనా చేసుకోండి, ఇంకేం చేస్తాడు వాడు? అప్పటికే చిన్నప్పటి నుంచి సాధన ఉంటేనే కదా. అవును. అంటే తెలుగు వారిలో మాత్రం ఉందంటారా ఈ ఆ గుణం? తెలుగు వారిలోనే ఎక్కువ ఉంది. అంటే ఎందుకంటారు? అంటే అతి జాగ్రత్త ఏమో. చైనా వల్ల. చైనా వల్ల? ఒక సంస్థ పేరు చేయితో స్టార్ట్ అవుద్ది, ఒక సంస్థ పేరు నాతో స్టార్ట్ అవుద్ది. వాళ్ళు ఓహో, టీవీలో ఓదరగొట్టే ర్యాంకుల ఇది వల్ల అది మీరు అని చూపిస్తేనే మాకు అర్థమవుతుంది. ఉమ్, 1 2 అదేలే 5 అలాగేనా? ఈసారి ఐఐటి కాంపిటీషన్లో వరుసగా 1 1 1 2 2 2 5 6 7 7 7 ఇలా 10 లోపు 100 ర్యాంకులు సాధించిన సంస్థ మా అయిపోయింది. అయిపోయింది. అబ్బా బాబోయ్, ఈ- చాలా విషయం గమనించారు మీరు. అంటే ఎంత పెద్ద విషయం మరి అంత చెప్పారు. ఊదర కొట్టేస్తుంటే మావాడు అందులోకి వెళ్ళిపోవాలి, మావాడు కొట్టేయాలి, మావాడికి కట్నం వచ్చేయాలి. ఇదే కదా. అవును. మా అమ్మాయి వెళ్ళిపోవాలి, మా అమ్మాయి మెడిసిన్ కొట్టేయాలి, మంచి ర్యాంక్ కొట్టేయాలి, తక్కువ కట్నం ఇచ్చుకోవాలి. ఉమ్. ఈ ఇదితో వెళ్తున్నప్పుడు ఎలా కుదురుతుందండి? ఇప్పటికే ఆ జబ్బు పోలేదు. పోనీ సింగర్ని చేద్దాం అనుకున్న